దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువును రక్షకుడినటువంటి యేసుక్రీస్తు శుభనామమున శుభాభివందనాలు. అందరూ దేవుని యొక్క సత్యవాక్యమును తెలుసుకొని సత్యమైన మార్గములో నడవాలని ప్రభు ఆశ, తండ్రి ఆశ. కాబట్టి ఆశను నెరవేర్చే విధముగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకున్నట్టుగా సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసి మరి ఈరోజు చెప్పబోయేటటువంటి మాటల్లో దేవుని యొక్క సన్నిధిలో విందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, కృపాసత్య సంపన్నుడా, మీకే స్తోత్రాలు. దయలు మా ప్రభా మీ స్తోత్రాలు. పరిశుద్ధుడా మీ స్తోత్రాలు. ప్రాణనాథుడా మీ స్తోత్రాలు. మహోన్నతుడా, మహిమగల రాజా, అత్యున్నత సింహాసనాసనుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకు తోడుగా నడిపించారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు సత్యాన్ని గుర్తెరిగి సత్యమందు ప్రతిష్ఠిత చేయబడిలాగిన మీ కృప అనుగ్రహించండి. అదే నా తండ్రి, కడవరి దినాలలో ఉంటుండగా ఇదిగో తండ్రి, మరి అనేకమైనటువంటి అబద్ధ బోధలు మనుషులను, క్రైస్తవులను, విశ్వాసులను మభ్యపెట్టే రీతిగా ఉంటుండగా ప్రభు తండ్రి, ప్రతి ఒక్కరు కూడా సత్యమనందు ప్రతిష్ఠిత చేయబడిలాగిన సహాయము దయచేసి నడిపించి మీరు మహిమ పొందమని, మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి మీకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరూ మీ సంధానంలో శాంతిని పొందులాగిన, బలహీనతలు కృంగిన సమయాల్లో ఉన్న బిడ్డలను దీవించండి, కాపుదలకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 2 రోజుల క్రితము ఒక మెసేజ్ యూట్యూబ్లో చూశాను. ఏమిటి అనగా, ఒక క్లిప్పు చూపిస్తాను, వీడియో క్లిప్పు చూడండి. తెలుసుకోకపోతాం. మొట్టమొదటిగా ఒకటి సహోదరులందరూ ఒకటి గమనించాలి. అందరూ దేవుని బిడ్డలే, అందరూ దేవుని గుంపులో భాగమే. కనుక నేను మీకు తెలియజేసేది ఏంటి, అర్థించేది ఏంటంటే, నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, మీరు నాకు వ్యతిరేకులు కాదు. కానీ వాక్యానుసారం ఏముందో తెలుసుకుని దాన్నే నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ నాలో కూడా ఏదన్నా పొరపాట్లోని అని మీకు అనిపిస్తే మీరు ఓకే చెప్పవచ్చు, మీరు నన్ను ప్రశ్నించవచ్చు, అడగవచ్చు. కింద నంబర్లు ఇస్తాను, నంబర్లో అడగండి. వాళ్ళు చెప్పకపోతే తర్వాత నేనే మీకు సమాధానం చెప్తాను. ఇప్పుడు యేసు వేరు, క్రీస్తు వేరు అన్నాం. ఎట్లా? యేసు గుణ లక్షణాలు ఏంటి, క్రీస్తు గుణ లక్షణాలు ఏంటి? యేసు గుణ లక్షణాలు ఏంటి? ఆయన వివాదాస్పదుడు. క్రీస్తు గుణ లక్షణాలు ఏంటి? సమాధానకర్త. ఎవరు చెప్పారు ఇది? వాక్యానుసారాలు రిఫరెన్స్ తో సహా మనం ఈ రోజున ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈయన వివాదాస్పదుడు అనడానికి విన్నారు కదా, యేసు వేరు, క్రీస్తు వేరు అని వాక్యానికి విరోధమైనటువంటి మాటలను మనం విన్నాం. యేసు వేరు, క్రీస్తు వేరు అని చెప్తున్నటువంటి వారు ధర్మశాస్త్రోపదేశకులు గుంటూరు మోజస్ గారు. బైబిల్ ఎక్కడ యేసు వేరు, క్రీస్తు వేరు అనే విధానం ఎక్కడ కనపడదు. కాబట్టి ఇది దేవుని వాక్యమునకు విరోధమైనటువంటి మాట. వాక్య భాగంలో
మనం గమనిస్తున్నప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 3వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. యోహాను రాసిన 2వ పత్రిక 3వ వచనం. సత్యక్రియలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసు క్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరములను సమాధానమును మనకు తోడగును అనేటువంటి మాటను ఇక్కడ తండ్రి యొక్క కుమారుడైన యేసు క్రీస్తు అంటే ఒకరిని గురించి చెప్తుందా, ఇద్దరిని గురించి చెప్తుందా? తండ్రి అయిన దేవుని కుమారుడు ఒక్కడే, అద్వితీయ కుమారుడు యేసు క్రీస్తు ఒక్కడే, ఇద్దరు కాదు అని వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. ఇంకొక వాక్య భాగంలో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఏముంది ఇక్కడ? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. మరి ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకులైనటువంటి గుంటూరు మోజెస్ గారు యేసు వేరు క్రీస్తు వేరు, యేసు ప్రభువారు వాదములు రేపడానికి వచ్చాడు అని, ఆయన మంచివాడు కాదని తెలియజేస్తున్నటువంటి మాట. ఎందుకనగా యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా ముందే తెలియజేసినటువంటి మాట, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్ముక, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఈ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది, ఈ ఆత్మ యేసును ఒప్పుకొనదో దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదరు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినని సంగతి ఇదే. వాక్య భాగంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథానికి విరోధముగా మాట్లాడుతూ అనేకుల యొక్క విశ్వాసాన్ని తొలగించడానికి అపవాది అనుచరులుగా ఉంటారు. క్రీస్తును, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఇక్కడే ఉంది. యేసుక్రీస్తు
యేసు వేరు కాదు, క్రీస్తు వేరు కాదు. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని. ఇద్దరుగా రాలా, ఒక్కడిగానే వచ్చాడు. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని ఆత్మ. యేసు క్రీస్తును విడదీసి చెప్పేటటువంటి వాక్యము అది దేవుని ఆత్మ కాదు అని, దేవుని సంబంధమైంది కాదని ఇక్కడ వాక్య భాగంలో తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభుని గురించి అనేకమైన విషయాలు ఆయన సమాధానం ఇవ్వటానికి రాలేదు. కొన్ని వాక్యాలు చూపించి యేసు ప్రభును వక్రీకరించటము, ఆయన గురించి వ్యంగ్యముగా మాట్లాడటము మనము ఆయన వీడియోలో చూడగలము. యేసు వేరు, క్రీస్తు వేరు. క్రీస్తు సమాధానకర్త, యేసు అట్లాంటోడు ఇట్లాంటోడు అని తెలియపరుస్తూ వేరు చేసి మాట్లాడేటువంటి బోధ అది వాక్యానుసారమైనదేనా? విశ్వాసులు, దేవుని వాక్యం ఎరిగినటువంటి బిడ్డలు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో భయం లేకుండా బ్రతికేవాడు ఎవరంటే యూదులే, ఇశ్రాయేలీలే. ఆ ఇశ్రాయేలీలో ఈయన ఇప్పుడున్న ఇశ్రాయేలీ స్పష్టంగా చెప్పు, నువ్వు క్రీస్తు అయితే మాత్రం స్పష్టంగా చెప్పు అంటే, ఈయన క్రీస్తు అయితే వాళ్ళు ఎందుకు అడుగుతాను, యేసుక్రీస్తుని ఆడే అనేవాడు కదా. అంటే వాళ్ళు నువ్వు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పాయి, మమ్మల్ని ఎందుకు సందేహం పెడతావు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు, క్రీస్తు అంటే రాజు అని అభిషేకం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, అందుకు యేసు సమాధానం చెప్పటంలా ఈయన వేరే చెప్పి తప్పుకుంటున్నాడు. అందుకు యేసు మీతో చెప్పి తినే గాని మీరు నమ్మరు. మీతోనే చెప్పాను, మీరు నన్ను నమ్మట్లేదు అంటే. మీరు నా తండ్రి నా ముందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అసలు క్రీస్తునే సార్, మీరు అన్నట్టే క్రీస్తునే అని చెప్పేసి మాట చెప్పవచ్చుగా, అది చెప్పడం ఇండైరెక్ట్ గా ఏదో చెబుతున్నాడు. అయితే క్రీస్తు అంటే రాజు అని అర్థం కూడా వస్తుంది. ఈయన ఒకసారి ఇట్లా కాదులే, ఈయన పొద్దాక మనం సరిగ్గా సమాధానం చేయట్లేదు, రాజుని చేసేద్దాం అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, కొమ్ముతో ఆయన తీసుకుని రెడీ చేసుకుని ఆయన అభిషేకించేద్దాం, అప్పుడు తేలిపోయింది. ఒకవేళ కాకపోతే దేవుడు స్వయంగా మనకి ఎవరో ఒకటి చెప్పిస్తాడు, ఆత్మవయసులో మనకు చెప్పేవాడు చాలా మంది ఉన్నారు, ఆయన కాదు అనవసరంగా అభిషేకం చేద్దాం అంటారు. వీళ్ళు రెడీ అయిపోయారు. ఎక్కడ రెడీ అయిపోయారు, ఈయన పారిపోయాడు, ఒలివల తోటకి వెళ్ళిపోయాడు. 6వ అధ్యాయం 14 వచ్చిన యోహాను సువార్త చూడండి, 6:14 వచ్చిన. ఆ మనుష్యుడు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకములకు రాబో ప్రవక్త ఏనే అని చెప్పుకునేది. రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకుని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్లిపోయాను. నువ్వు క్రీస్తు అంటే రాజు అని అర్థం. అందుకని పిలాతు కూడా నువ్వు రాజువా అని చెప్పేసి వెళ్తాను. నువ్వు అన్నట్టు నేను రాజునే, కన్నా అది ఈ లోకమైన రాజ్యం కాదంటాడు. ఒకసారి అది కూడా చూడండి, ఇప్పుడు రాజుని చేయబోయారు, పారిపోయాడు. అధిపతి కాబట్టి అధిపతిని చేద్దాం అనుకున్నారు, నువ్వు మాకు అధిపతిగా ఉండని. లేదు లేదని చెప్పేసి ఆయన ఎక్కడ పోయాడు, ఒలివల కొండలో పారిపోయాడు. ఒకసారి 18వ అధ్యాయం 36 వచ్చిన చదవండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 36 వచ్చిన యోహాను సువార్త. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యంలో ఈ లోక సంబంధం అయితే నేను యూదులను
అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు. అది అసలు అది ఈ లోకానికి సంబంధించింది కాదు అని కానీ నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదనను. అప్పుడు ఆయన అంటే నువ్వు రాజు అన్నాడు. అప్పుడు ఏం చెబుతాడు చూడండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుక, యేసు నీవన్నట్టే నేను రాజునే, అన్నట్టు నేను రాజునే, సత్యముల గూర్చి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టి తిని. ఏ రాజైనా సత్యం గురించి సాక్ష్యం ఇచ్చి నేను పుట్టి తిని ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చింది. సత్య సంబంధం ప్రతి ఓడు నా మాట విన. సత్యం అంటే మనకేం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం అని తెలుసు. వాక్య సారాంశం సత్యం అని తెలుసు. సత్యం, ధర్మశాస్త్రం, వాక్యం ఈ మూడు కూడా ఒకదానికొకటి పర్యాయపదాలు. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చి నేను పుట్టింది ఇందు నిమిత్తం ఈ లోకం నేను పంపబడితిని. సత్య సంబంధి ప్రతి వాడు నా మాట, ధర్మశాస్త్ర సంబంధికి లేనంటే నా మాట అంటే లేనోళ్ళు నా మాట వినరు అని. దీనికి ఈయనకంటే ముందు వచ్చిన ఆయన కూడా ఏం చెప్పుకొచ్చాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 33 వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 33 వచనం. మీరు యోహాను వద్ద కొందరు పంపితిరి, యోహాను వద్ద కొందరు అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. మీరు యోహాను వద్ద కొందరు పంపితే అతడు సత్యానికి సాక్ష్యం ఇచ్చాడు. యేసయ్య కూడా సత్యానికి సాక్ష్యం ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రానికి సాక్ష్యం ఇచ్చారు వీళ్ళిద్దరు కూడా. ఇది విషయం. ఇప్పుడు ఆ శిశువు ఈ శిశువు ఒకటేనా? మీరు చెప్పండి. ఆయన వివాదాస్పదమైనటువంటి శిశువు. ఈ పుట్టబోయే శిశువు మనకి యెషయా 9:6-7 వచ్చిన శిశువు సమాధానకర్త, నిత్యులకు తండ్రి, బలవంతుడైన దేవుడు అని అతనికి పేరు పెట్టబడును. పేరు పెట్టేవాడు గొప్పవాడా, పెట్టేసుకునేవాడు గొప్పవాడా? అది కూడా దేవుడే పెడుతున్నాడు. తర్వాత చదవండి, అందులో విషయం అక్కడ తెలుసుద్ది. సైన్యులు కదపతి అయిన హష్యము ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చను అంటాడు. చదవండి 7వ వచనం. సర్వకాలం దావీదు సింహాసనమును రాజ్యమును వస్తే పాడు. ఈ శిశువుకు ఒక గుణ లక్షణం, వస్తే పాడు, వస్తే పాడు. న్యాయం వలన నీతి వలన రాజ్యం స్థిరపరచుటకు ఆయన సింహాసనశీలుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకధిపతి హష్యేము ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. అది ఎంత నెరవేర్చేది కానీ సైన్యులకు అధిపతి హష్యేము ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తున్నాడు. నెరవేర్చేది, చెప్పేది, బోధించేది మొత్తం కూడా హష్యమే. నెరవేర్చేది కూడా హష్యమే. కనుక ఈ విషయంలో ఈ శిశువు ఒకటి కాదు. ఇంకో విషయం ఆలోచిద్దాం. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 34 వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 34 వచనం చూడండి. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండాలని ధర్మశాస్త్రం చెప్పుట వింటిని. నా చెప్పిన విషయం, సర్వకాలము దావీదు సింహాసనం స్థిరపరచబడితే అతని పరిపాలిస్తాడని చెప్పేసి 6-7 వచనం తెలుసుకున్నా. అదే అడుగుతున్నారు వీళ్ళు. క్రీస్తు వస్తే ఎల్లప్పుడూ ఉండనట్టు ధర్మశాస్త్రం చెప్పడం వింటిమి. మనుష్య కుమారుడు నీవు చెప్పు సంగతి ఏంటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగారు. మనుష్య కుమారుడు ఈయన ఎవరు అని, ఈయన ఎవరు అని చెప్పేసి ఈయన ఎవరు అని చెప్పేసి అడిగారు. పక్కన వాళ్ళు ఎవరు? అప్పుడు యేసయ్య కలుగు చేసి ఏం సమాధానం చెబుతున్నాడు? అందుకు యేసు ఇక కొంతకాలం నేను మీ మధ్య ఉంటాను, చీకటి మిమ్మల్ని కమ్మకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. మీకు వెలుగు ఉండగానే నడువుడి అంటున్నాడు. నేను కొంతకాలం ఉండి వెళ్ళిపోతాను అంటున్నాడు. అవునని చెప్పుడు, కాదని చెప్పడు, ఏదో తీరు చెప్పాలా, అది చెప్పుడు. మరి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? సరే 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. అందులోనే యోహాను సువార్తలో యెరూషలేములో కొందరు వారు చంప వెతుకుచు వాడు ఈయనే కాడా, ఇదిగో ఈయన బహిరంగంగా మాట్లాడుచున్నాము, ఈయన ఏమనరు, ఈయన క్రీస్తని అధికారులు నిజంగా తెలుసుకుని ఇందురా. అంటే వేరే మనం ఏదో ఆలోచిస్తున్నారా? ఈయన క్రీస్తు అని చెప్పేసి ఏమన్నా అనుకున్నారా? ఈయన బహిరంగ పోతే పట్టుకోవట్లేదేంటి? ఎవరైనా సరే నేనే రాజు, నేనే అధిపతి అంటే గబక్కన క్యాచ్ చేస్తారు. అక్కడ దేవుడు చెప్పుకొని ఎవరైనా వచ్చి నేను అధిపతి అంటే ఊరుకోరు యూదులు. అదొక గుణలక్షణం ఉంది. అసలు ఏమే పెద్ద గొడవ అసలు ఇదే. అదేదో కనుక్కుంటారా, ఇది క్రీస్తుని నమ్మారా? ఈయన ఎవరేమంటలేదని చెప్పేసి అనుకున్నారు అక్కడ కూడా. ఈయన క్రీస్తైన అధికారులు నిజముగా తెలుసుకుని ఉందిరా. అయినను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ వాడో ఎవడనో ఎరగడని చెప్పుకుని. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ వాడో ఎవరు ఎరుగు అని చెప్పేసి అని వాళ్ళు చెప్పుకున్నారు. ఈయన ఎక్కడోడో మనకు తెలుసు, ఈయన గల్లీ నుంచి వచ్చాడని సంగతి మనకు తెలుసు. కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు ఎవరికి తెలియదు. తర్వాత ఈయన గుణ లక్షణాల్లో కొన్ని తెలుసుకున్నాం. యేసు ఏం చెప్పాడు, ఆయన స్వయంగా చెప్పుకున్నటువంటి వాటిని మనం ఈ రోజున తెలుసుకున్నాం. ఆ స్వయంగా ఏం చెప్పుకున్నాడు? లోకాసు వార్త 4వ అధ్యాయం 16 నుంచి 20 దాకా చదవండి.
16 నుంచి 20 దాకా. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. పెద్దోడయ్యాడు, బాగా ఒక పొజిషన్ వచ్చింది, చక్కగా మాట్లాడగలిగి చెప్పగలిగిన స్థితి వచ్చేసింది, ఒక బాధకుడిలాగా చెప్పగలిగిన స్థితి వచ్చింది. అప్పుడు ఆయన పెరిగిన నజరేతుకు వచ్చాడు. వచ్చి తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమందులోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకి దొరికెను. అది పరిచారకు చుట్టి ఇచ్చి అని చెబుతున్నాడు. చూడండి మళ్ళీ. ఆయన గ్రంథం చుట్టి పరిచారణకి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగెను. నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినది. ఏ లేఖనం అది? ఎక్కడున్న లేఖనం? 61వ అధ్యాయం యెషయా 1-3 ఏమైతే ఉందో అది మొత్తం చదివేసి నెరవేరింది అన్నాడు. నెరవేరిందంటే దాని అర్థమైంది, ఆ సువార్త దీనులకు ప్రకటించడానికి నేను వచ్చానపై దేని దానికి నేను రాలేదు అని ఆయనంతా ఆయన చెప్పేది నెరవేరింది ఈ రోజున మీ వినికిడిలో, మీ అందరి సమక్షంలో ఇది నెరవేరింది ఈ రోజున అని చెప్తున్నాడు. చదవండి. ప్రభువుకు అక్షేమాత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకును అక్షేములను అభిషేకించును. అభిషేకించాడు. ఈయన కూడా అభిషిక్తుడే. యేసు అంటే దేనికి అభిషేకించాడు? సువార్త ప్రకటించడానికి అభిషేకించాడు. అంతేగాని రాజుగా చేయడానికి అభిషేకించాల. రాజుగా అభిషేకిస్తే నిరంతరము నా సీట్లను కూర్చుంటాడు. ఈ పాడు వస్తే అదొకటి ఇందాక స్ట్రాంగ్ గా చెప్పాను మీకు. 9వ అధ్యాయం 6-7 వచనాల్లో స్ట్రాంగ్ గా చెప్పున్నాడు. అక్కడ దేవుడు మనకు సెలవిచ్చాడు. ఏమి సెలవిచ్చాడు? నిరంతరం ఉంటాడు ఆయన. ఆయన రాజుగా ఉంటాడు, పరిపాలిస్తాడు, క్షేమవృద్ధి కలుగుతుంది. కానీ ఇక్కడేమంటున్నాడు? ఈయన కొంతకాలం ఉంటాడు, వెళ్ళిపోతాడు. నేను మీకు సువార్తలోనే ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, అక్షయం హితవస్త్రమున మన దేవుని ప్రతిదండ దినమున ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూజలను, దుఃఖము ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా శుతి వస్త్రముల వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈయన ఎందుకు పంపించాడు అంటే క్లియర్ గా ఈయన ఇక్కడ వాక్యం ఉంది, ఇక్కడ ప్రవచనం ఉంది, అక్కడ నెరవేరింది అన్నాడు. 1-4 సార్లు దీన్ని చదువుకోండి మీకు బాగా అర్థమైంది. ఎందుకు వచ్చాడు? ఆయన రక్తం ఇయటానికి వచ్చాడని ఒకళ్ళు, మన పాపలను మోయటానికి వచ్చాడని ఒకళ్ళు, రకరకాలు చెబుతున్నారు. కానీ ఆయన వచ్చింది మాత్రం ఎందుకు? సువార్త ప్రకటించడానికి వచ్చాడు. దేవుడు ఇచ్చిన సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. మీకు కావాలంటే ఇంతకు ముందు కూడా చెబుతాడు, ఇందు నిమిత్తంలో నేను పంపబడి అంటాడు. 4:23 వచనంలో కూడా చెబుతాడు. ఏది? లోక సువార్త చాలా గట్టిగా చెబుతాడు. చదవండి ఒకసారి ఇది కూడా. ఆయన నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వాటితో చెప్పాను. మనం అనుకున్నట్టు రక్తం వేయటానికో పాపాలు మోయటానికో రాలేదు ఆయన. ఆయన చెబుతున్న మాట మనం వినాలా? మన సొంత మాటలు ఎవరో చెప్పిన మాటలు మనం వినాలా? ఇదే మనకి మిగిలిన వాళ్ళకి కాంట్రవర్సీ. నమ్మేవాళ్ళకి నమ్మని వాళ్ళకి కాంట్రవర్సీది. నేను చెప్పేది ఏంటంటే ఆయన చెప్పిన మాట మనం వినాలి అని. ఆయన ఎంత వివాదాస్పదం చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? నేను స్వార్థ ప్రకటించడానికి వచ్చాను, ఇందుని మీద ఈ లోకం నేను పంపబడితిని అని క్లియర్ గా చెబుతున్నాడు. ఇది తర్వాత ఇంకో విషయం కూడా చూద్దాం. అభిషేకం. ఆయన అభిషేకించాడు కదా, ఇతను నేను అభిషేకించి ఉన్నాను. అట్లా మరి ఇంకొకళ్ళు కూడా అభిషేకించాడు దేవుడు. వాళ్ళని ఏ విధంగా అభిషేకించాడు? ఈయన ఏ విధంగా అభిషేకించాడు? సువార్త ప్రకటించడానికి, దీనులకు సువార్త ప్రకటించడానికి, భారభరితడానికి. మన ప్రవచనంతో చదువుకొచ్చాం, దాన్ని చేయడానికి ఆయన పంపించాడు. మరి ఈయన ఎందుకు పంపిస్తున్నాడు? 89వ అధ్యాయం కీర్తనలో 20వ వచనం చదవండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగ అతనితో తోడై ఉండును, నా బాహుబలం అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునుందడు, దోషకాలు అతన్ని బాధపరచడు, అతని ఎదురు నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని ముచ్చెదను, నా విశ్వాస సత్తతియు నా కృపయు అతనికి తోడై ఉండును. చదవనిక. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును.
కావాలని అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతులుగా అతను ఉంచెదను. చాలు. ఏమన్నాడు? అతని కుడి చేతి నదుల మీద ఆయన గుణ లక్షణాలన్నీ చెప్పుకొచ్చాడు. చివరికి ఏం చెబుతున్నాడు? భూరాజుల్లో అత్యున్నతుడిగా చెబుతాడు. అతను నా జ్యేష్ఠ కుమారుడు. అతని తర్వాత ఏ కుమారుడైనా కానీ ఈయనకు ముందు కుమారుడని నేను చెబితానో, లేదా ఇంకెవరైనా చెబితానో, లేదు ఈయనే ప్రియ కుమారుడు అని చెబితానో అది చెల్లదు. దేవుడు స్వయంగా చెబుతాడు, ఇతను నా జ్యేష్ఠ కుమారుడు అంటే తర్వాత కుమారులు ఎవరైనా మిగిలిన వాళ్ళు. అంతేగాని ఈయన అద్వితీయ కుమారుడు అని దేవుడు ఎక్కడ చెప్పలా. దేవుడి చేత లెక్కలో తీసుకుందాం. నాకు నో డౌట్, నాకే ఇబ్బంది లేదు, ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ దేవుడు చెప్పింది తీసుకోవాలనే ఉద్దేశం నాది. దేవుడు ఏం చేస్తే నా జ్యేష్ఠ కుమారుడు, భూరాజుల్లో నేను అత్యున్నతులుగా చేసి ఉన్నాను. ఇతన్ని అభిషేకించాడు. ఇతను నా పరిశుద్ధ తైలంతో అభిషేకించాను. అందరినీ కొమ్ము తైలంతో అభిషేకిస్తారు, కానీ ఈయన్ని నా పరిశుద్ధ తైలంతో అభిషేకించాను అంటాడు. అక్కడ ఇందాక చదివిన దాంట్లో కూడా నేను అతను అభిషేకించి ఉన్నాను అంటాడు. దేంతో నేను చెప్పలా, కానీ ఇక్కడ మాత్రం ఏమంటాడు? నా పరిశుద్ధ తైలమే పరిశుద్ధ తైలతో అభిషేకించినాడు, రాజుని చేస్తానంటున్నాడు దావీదు మహారాజు. భూరాజుల్లో అత్యున్నతుడిని చేసేదని చెప్పేసి అంటున్నాడు. యేసయ్యని దేనికి అభిషేకించాడు? సువార్త ప్రకటించడానికి అభిషేకించాడు. ఈయన దేనికి అభిషేకించాడు? రాజుగా చేయడానికి అభిషేకించాడు. ఇంకో విషయం తెలుసుకున్నాం, ఇద్దరు నిత్యులు అంటారు. 110వ అధ్యాయం ఈయన ఎట్లా ఉంటాడు, ఈయన ఎట్లా ఉంటాడు. నిరంతరం ఇద్దరు నిరంతరులే. నిరంతరం చేశాడు. 110వ అధ్యాయం కీర్తనలు 4వ వచనం చదవండి. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉందువని హషేం ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి చదవండి. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరమును యాజకుడవై ఉందువని హషేం ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. దేవుడు మాట ఇస్తే మాట తప్పనివాడు. అలానే దావీదు మహారాజు విషయంలో కూడా మాట తప్పని చెప్పేశాడు. మాట ఇచ్చాడు, మాట నెరవేరుస్తానన్నాడు. ఎక్కడ చెప్పాడు? 34వ అధ్యాయం 23, 24 యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను, అతడు వాటిని కాపరిగా ఉండి వాటిని మేపును. అక్షయమైన నేను వారికి దేవుడని ఉండును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. తర్వాత అక్షయమైన నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఆయన మాట ఇస్తే ఇక తిరుగులేదు, నెరవేర్చినట్టే, అయిపోయినట్టే. ఇంకో విషయం మన ఈయన విషయంలో చూడండి, రాజు విషయంలో చూడండి, క్రీస్తు విషయంలో చూడండి. ఏది? హోషియా 3వ అధ్యాయం 5వ వచనం. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన హషేము యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి హషేము అనుగ్రహం నొందుటకై ఆయన యుద్ధకు వత్తురు. ఆయన రాజుగా ఉంటాడు. ఆయన నియమించినటువంటి దావీదు రాజుగా ఉండును. వారి యొద్దకు వాళ్ళు విచారణ చేయడానికి వస్తారు. ఎంత క్లియర్ గా ఉందో చూడండి. మళ్ళీ ఇంకోసారి చదువుతారు. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన హషేము యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు. తర్వాత ఇర్మియా 30వ అధ్యాయం 9వ చదవండి. వారు తమ దేవుడైన హషేమునకు నేనే వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. ఏమని చెబుతున్నాడు? క్లియర్ గా పేరు చెబుతున్నాడు. నేను నియమించు దావీదును వారు రాజుగా నియమించు దావీదును సేవించెదరు. అంటే దావీదును ఒప్పుకుంటారు రాజుగా అని చెప్పారు. మళ్ళీ ఇంకోసారి క్లియర్ కదా. వారు తమ దేవుడైన హషేమునకు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించెదరు. రాజుగా నియమిస్తానంటున్నాడు. ఇంకో విషయం కూడా చూద్దాం. ఏది? యెహెజ్కేలు చూద్దాం. ఈసారి యెహెజ్కేలు 37వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 24 ఉన్నారు కదా. నా సేవకుడైన దావీదు వారికి రాజును, వారందరికీ కాపరి ఒక్కడే. చెప్పినటువంటి మాట యేసు క్రీస్తుని ఎప్పుడు ఆయన ద్వితీయ కుమారుడుగా అనలేదు. ఆయన జ్యేష్ఠ కుమారుడే,
అనేక మంది కుమారులు ఉన్నారు అని చెప్తున్నటువంటి మాట. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్నౌట్లో జనతేక కుమారునిగా, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇంత స్పష్టంగా క్లియర్గా వాక్యము చెబుతా ఉంటే దేవుడు ఎప్పుడు చెప్పలేదు, దేవుడు చెబితే నమ్ముతాను అని చెప్తున్నాడు మన గుంటూరు మోజేస్ గారు. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవలేదా? ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు అద్వితీయ కుమారుడు. ఆయన వంటి కుమారులు ఇంకెవరు లేరు. ప్రభు ద్వారా దత్తపుత్రులుగా చేపడుతును కానీ ఆయనతో పాలివారు ఎవరు కాలేరు. ఇది బైబిల్ నిశ్చయంగా చెబుతున్నటువంటి మాట. గుంటూరు మోజేష్ గారు మరొక మాట, ఆయన ఎప్పుడు నేను క్రీస్తుని చెప్పుకోలేదని మరొక సందర్భంలో చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు నేను క్రీస్తునని ఎక్కడ ఒప్పుకోలేదా? గుంటూరు మోజేష్ గారు ధర్మశాస్త్రోపదేశకులైనటువంటి మోజేస్ గారు యేసు ప్రభు వారు ఎవరి దగ్గర ఒప్పుకోలేదా? ఈదుల దగ్గర ఒప్పుకోలేదంటే ఆయన ఒప్పుకోనట. వారు వినరని చెప్పారు. వారు చెప్పినను నమ్మరు కనుక ఆయన చెప్పలేదు. ఎవరైతే నమ్ముతారో వారి యొద్ద ఆయన చెప్పాడు. చూస్తావా వాక్య భాగంలో యోహాను సువార్త 4వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. అక్కడ సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీ అంటుంది, 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదను. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా ఏమంటుంది సమరయ స్త్రీ? క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదను. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఈ వాక్యం కనపడలేదా మోజేస్ గారు? యేసు ప్రభు వారు క్రీస్తుని ఎక్కడ ఒప్పుకోలేదు అని బల్ల గుద్ది చెప్తున్నటువంటి మీరు ఈ వాక్యమును చదవలేదా? ఎవరైతే అంగీకరిస్తారో వారి దగ్గర ఆయన చెప్తాడు. ఆ ధర్మశాస్త్రోపదేశకులు చెప్పినా నమ్మని మందమతులు, సత్యము వంటబట్టినటువంటి జీవితాలు, మనోనేత్రాలు మోయబడినటువంటి జీవితాలు, వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారు ధర్మశాస్త్రోపదేశకులు. అందుకే యేసు ప్రభు వారు వారిని సున్నం గుర్తిన సమాధులైన ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు అని చెబుతున్నటువంటి మాటను నమ్మని వారిగా ఉన్నారు. ఆయన నమ్మిన వారికి చెప్తూ ఉన్నాడు. సమరయ స్త్రీ ఆయన గురించి అవగాహన కలిగి క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని
నేను ఎరుగుదును, ఒక సామాన్యురాలు వెలివేయబడినటువంటి ఆమె క్రీస్తును గూర్చి చెబుతున్నప్పుడు మరి ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు, దేవుని యొక్క ప్రవక్తల లేఖనాలు తెలుసు, తెలిసినా కూడా ఆయనను క్రీస్తుగా అంగీకరించని మనస్సాక్షి కలిగి ఉన్నారు. అందుకే వారి ముందు చెప్పబడలేదని ఆయన ఎక్కడ చెప్పలేదా? యేసు ప్రభు వారి శిష్యుల్లో ప్రథముడైనటువంటి పేతురు గారు ఏం చెప్తున్నారు యేసు ప్రభుని గురించి అని అడుగుతున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి చదవగలిగితే యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి జన సమూహముల యొక్క ఆలోచన ఏమై ఉన్నదో అడుగుతూ ఇరవై 23వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్టిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? పేతురు గారు అడిగినప్పుడు పేతురు గారు చెప్తున్నటువంటి యేసు ప్రభువును గురించి, నీవు సజీవుడవైన దేవుని కుమారుడువైన క్రీస్తు. యేసు వేరు క్రీస్తు వేరు అని ఉందా బైబిల్లో? గుంటూరు మోజేష్ గారు యేసు వేరు క్రీస్తు వేరు అని బైబిల్లో లేని పదమును తీసుకొచ్చి ఇది సత్యము, ఇది నమ్మండి అని చెప్తే ఎలా నమ్ముతారు? వాక్యంలో స్పష్టంగా యేసుక్రీస్తు ఒక్కడే అని చెబుతోంది. యోహాను రాసిన 2వ పత్రికలో మనం చూసే 3వ వచనంలో తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు అని, కానీ యేసు ఎవరు క్రీస్తు ఎవరు అని చెప్పట్లా. క్రీస్తు వేరు యేసు వేరు అని చెప్పట్లా. మీరు వేరు చేసి మాట్లాడుతూ ఉన్నారు. మీ గురించి రాయబడి ఉంది యోహాను రాసిన పత్రికలోనే 2వ పత్రికలో వ్రాయబడినటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాను. యోహాను రాసిన 2వ పత్రిక 7 నుంచి, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టి వాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపినవాడు, ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా నీ బోధను తేక మీ ఎద్దుకు వచ్చినడలా వారిని మీ ఇంట చేర్చుకునవద్దు. శుభమని వారితో చెప్పవద్దు. శుభమని వారితో చెప్పేవాడు వారి దుష్టక్రియలలో పాలివాడకును
ఇంత స్పష్టంగా దేవుని వాక్యములో యేసుక్రీస్తుని గురించి స్పష్టంగా చెప్తా ఉంటే మరి వంచన చేస్తూ ఉన్నటువంటి విధానం, అట్లా చెప్పటం వల్ల మీరు ఏమవుతుందో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోని సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. కదా, అర్థమవుతుందా? దేవుని అబద్ధికునిగా చేస్తాం అటువంటి మాట. యేసు వేరు క్రీస్తు వేరు అని వేరు చేసి మాట్లాడితే దేవుని అబద్ధికునిగా చేస్తున్నావు, వాక్యమును తప్పుపడుతున్నావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించి ఏది సత్యమో, ఏది వాస్తవమో, ఏది దేవుని ఆత్మో, ఏది దేవుని ఆత్మ కాదో పరిశీలించి తెలుసుకోవాలి. అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు డబ్బుకు అమ్ముడుపోయి ఇస్కరియోతు యూదులాగా వెండి నాణేలకు ఆశపడి ప్రభువును అప్పగించడానికి వెనకంజ వేయక సిద్ధపాటు కలిగినటువంటి విధానములైన నాడు అనేక మంది అబద్ధ బోధకులు దురాశకు లోనైపోయి సత్యమును అసత్యముగా మారుస్తూ మేము గొప్పవారము, వీరులము, శూరులమని ప్రగల్భాలు పలుకుతూ దేవుని యొక్క నియమాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. తీర్పులోనికి వస్తారు. ప్రకటన గ్రంథంలో ఉంది, వీటిలో కలిపినట్లా తీసివేసినట్లా శిక్షకు పాత్రులని ప్రకటన గ్రంథంలో దేవుడు తెలివించాడు. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం. నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసినలా నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఎవరున్నారట తండ్రి యొద్ద? యేసు క్రీస్తు. వేరు చేసి చెప్పట్లా. తండ్రి యొద్ద ఎవరున్నారట? యేసు క్రీస్తు అని ఉత్తరవాది అనుకున్నాడు. ఇంకా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 47వ వచనంలో మరొక మాట ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. క్రీస్తుగా ఎవరిని? వేరే వారు నియమించాడా? యేసు ప్రభు వారు నియమించారా? సిలువ వేసింది ఎవరిని? ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు. నజరేయుడైనటువంటి యేసుగా ఈ లోకంలో పిలువబడ్డాడు.
ఆయననే తండ్రి అయిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. వేరే వారు నియమించలే, క్రీస్తుగా. యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో వేరే వారిని గురించి వ్రాయబడలా, యేసు క్రీస్తుని గురించి ప్రవచనం అది. ఆయన నిరంతరము నిలుచువాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పినవాడు. సదాకాలం ఉన్నవాడు. సదాకాలం ఉండే క్రీస్తు, యేసుక్రీస్తు సదాకాలం ఉంటాడు. ఈ వాక్యములన్నీ కూడా ధ్యానించలేదా మహేష్ గారు? వాక్యమును అనుసరించి మాట్లాడాలి. మరొక వాక్యాన్ని చూద్దాం. యోహాను రాసిన పత్రికలోని 4వ అధ్యాయం 22వ వచనంలో, నాలుగవ అధ్యాయం 14వ వచనం, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి చెప్పారు. ఆయన సువార్త పాటించడానికి, రోగాలు బాగు చేయటానికి ఆయన చెప్పాడు అని తెలియపరుస్తుంది. ఇక్కడ వాక్యంలో మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యమిచ్చుచు ఉన్నాము. యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడ దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొనుచున్నాము. యేసుక్రీస్తు లోకరక్షకుడు ఉండడానికి పంపబడలేదు. ఆయన సువార్తను ప్రకటించటానికే, ఇది సంవత్సరమును ప్రకటించటానికే ఆయన దానికే పంపడ్డాడు. శిలువ రక్తం కాచడానికి, పాపాలు తీసేయడానికి పంపబడలేదు అని బల్ల గుర్తు చెప్తున్నారు. యేసుప్రభుని ఎందుకు లోకాన్ని పంపించాడు? తండ్రి అయిన దేవుడు లోకానికి రక్షకుడుగా. రక్షకుడు ఏం చేస్తాడు? రక్షకుని యొక్క పని ఏంటో తెలుసా? ఏం చేస్తాడు? తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడినటువంటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చదవలేదా? లోకాన్ని రక్షించటానికి, రక్షణ రావాలంటే, పాపము తొలగించబడాలి అంటే రక్తము చిందించబడాలి. యేసు ప్రభువారు తన రక్తమును చిందించి ఆ శిలువ మ్రాను మీద ప్రాణమును అర్పించి బలి పశువుగా వధించబడి నలగొట్టబడి, కుమారుడు నలగొట్టబడటము
తండ్రికి అభిష్టమైనని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వ్యాధులను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొలసము విభాగించుకొనును. ఎలయనగా మరణమునున్నట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ఎంత స్పష్టంగా యేసు ప్రభుని గురించి ఆయన లోకరక్షకుడిగా పంపి ఉన్నాడు అనే వాక్యము చెబుతా ఉంటే ఆయన కేవలము స్వార్థ ప్రకటించడానికే ఎలా చెప్పగలుగుతున్నారు? దేవుని వాక్యము అక్కడ కొంచెము, అక్కడ ఇచ్చట కొంచెము ఉంటుంది. ఒక వాక్యాన్ని పట్టుకొని ఆయన యేసు కేవలము రోగాలు బాగు చేయడానికి, అనేక మంది బాగు చేశారని, అనేక మంది ప్రవక్తలు రోగాలు బాగు చేశారని చెప్తున్నారు. వారిని గురించి ముందుగా చెప్పబడి ఉన్నాయా? ఇదిగో పలానా ప్రవక్త పలానా రోగాన్ని బాగు చేస్తాడని ఒక వాగ్దానం ఏముందా? ఒక ప్రవచనం ఏమైనా ఉందా? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూపించు. ఒక ప్రవక్త రోగాలు బాగు చేస్తాడని ఎవరి గురించి చెప్పబడిందా? యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడింది. ఆయన దుఃఖమును ప్రతిగా ఉల్లాస వస్త్రమును, భారభరితమైనటువంటి జీవితమునకు ప్రతిగా ఆనంద తైలమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. సత్యాన్ని గ్రహించాలి. ఆయన లోకరక్షకుడుగా ఉండేందుకు పంపబడ్డాడు. ఇకనైనా గమనించి వాక్యములో ఏమి ఉన్నదో ధ్యానము చేసి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత కలిగి ఉండాలి. ఏదో వచ్చాము చెప్పాము వెళ్ళామంటే ఎలా? వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు కొనుక్కోవాలి. సత్యవాక్యమును విభజించాలి. ఎవరో చెప్పారు, ఏదో చేశారని వారు చెప్పిన మాటలు తీసుకొచ్చి చెప్తే అబద్ధికుడు అయిపోతున్నావు, క్రీస్తుకి విరోధం అయిపోతున్నావు, దేవుని అబద్ధికుడికి చేస్తా ఉన్నావు. లోకరక్షకుడిగా ఆయన పంపి ఉన్నాడు అని దేవుడు స్టేట్మెంట్ ఇస్తా ఉంటే ఆయన ప్రాణం పెట్టడానికి పంపడలేదు. ప్రభు అన్నాడు, అనేకుల కొరకు క్రయధనంగా నా ప్రాణమును అర్పిస్తా ఉన్నానని మత్తయి సువార్త 20:28 క్లియర్గా చెబుతున్నటువంటి మాట. అనేకుల కొరకు ప్రాణమును. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టించున్నాను. ఇవన్నీ వాక్యాలు మీకు కంటపడలేదా? ఇకనైనా వాక్యమును మంచిగా బోధించాలని, దేవుని కృపను పొందాలని, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని చిత్తం ఏంటో ప్రభు చెప్పాడు. నా తండ్రి చిత్తము నెరవేర్చుటకి నేను వచ్చాను, నా చిత్తమును నేను నెరవేర్చుటకు రాలేదు. తండ్రి చిత్తం ఏంటి? నలగొట్టబడాలి.
ప్రాయశ్చిత్త బలిగా. అందుకే యేసు ప్రభుని గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక్కసారి ఆయన బలిగా అర్పించుకున్నాడని రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది నేను మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని పైన ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడు, గొప్ప యాజకుడున్నాడు గనుకను మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి శ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉండాలి. సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉండి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరాలి. యథార్థమైనటువంటి హృదయం, వంచనతో అబద్ధపు మాటలతో దేవుని సంధికి చేరుట బహు భయంకరము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మరొక మాటను మనం ధ్యానం చేద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం యేసు క్రీస్తు 1వ అధ్యాయంలో 2-7 వచనాల్లో వ్రాయనటువంటి మాట, మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృప సమాధానం కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేయబడ్డాడు. ప్రవక్తల ద్వారా ఏ ప్రవక్త అయినా వాగ్దానం చేయబడ్డా? యేసుక్రీస్తుని గురించి ప్రవక్తలు వాగ్దానం చేశారు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉన్నట్టుకు పిలువబడి ఉన్నారు. మనం ఎందుకు పిలువబడ్డాం? యేసు క్రీస్తు వారుగా ఉన్నట్టుకు, ఆయన ద్వారా మనకు అనుగ్రహించినటువంటి రక్షణ పొందుకొని ఆయన వారుగా జీవించాల దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. అది పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తున్నప్పుడు దేవుని సంకల్పం అంతా కూడా అర్థమవుతుంది. మనోనేత్రాలు గుడ్డితనంలో ఉండి వాక్యమును చదువుతూ ఉంటే అది అర్థం కాదు. కాబట్టి పెద్దవారు, అనుభవజ్ఞులు సత్యవాక్యమును జాగ్రత్తగా గేకొని దేవుని మహింపరచవలసిందిగా తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.
దేవుని కృప మీకు తోడుగా నడిపించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, ఆశ్చర్యకరుడా మీ స్తోత్రాలు, అద్భుతకరుడా మీ స్తోత్రాలు, గనుడైన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అందుకని ఇంతవరకు నీ వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయమును బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇతమైన వాక్యమును నీరు కట్టి ఫలింప చేయండి. ఇదిగో నాయన, సత్యమును గుర్తెరిగి సత్యమును గ్రహించి సత్యమందు ప్రతిష్ఠిత చేయబడలాగిన ప్రతి ఒక్కరు కూడా చిత్తాన్ని గుర్తెరిగే మనస్సును దయచి, అపవాదికి చోటేయక, అసత్యమునకు చోటేయక, మీ మాటను చక్కగా అర్థం చేసుకోవడానికి జ్ఞానము దయచే ప్రభు. మీరు తెలియపరిచారు, మీరు ఎవరికైనా జ్ఞానము కోదనడిలా నన్ను అడగండి ఇస్తున్న వాగ్దానం ఇచ్చిందేవో మీకే స్తోత్రాలు ప్రభు. ఈ లోక సంబంధమైన జ్ఞానం వద్దు నాయన, పైన వచ్చినటువంటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభు. మీ స్తోత్రాలు. వంచన, అబద్ధమును, తప్పుడు అభిప్రాయములు తొలగింప చేసి నడిపించండి. యొక్క వర్తమానము ఉంటున్నటువంటి వారి జీవితాల్లో, చూస్తున్నటువంటి వారి జీవితాల్లో మీ గొప్ప దీవెన దయచేయండి. అసత్యమైనటువంటి దానిలో నుంచి సత్యంలోకి నడిపించబడదు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి మీ వెలుగులో నడిచేలాగా మీ కృప అనుగ్రహింపచేసి నడిపించమని భారతదేశాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవాదిగుత్తని ప్రతి ఒక్కరు కూడా మీ సత్యాన్ని గుర్తెరిగి నిత్య రాజ్యానికి వారసులకు సహాయం దయచేసి నడిపించమని, అక్రమంగా నడుస్తున్నటువంటి వారు మార్పు చెందులాగా మీ కృప అనుగ్రహించండి. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం కాదు నాయన. దుష్టుడు మరణం అందట నాకు ఏమాత్రమైన సంతోషం కాదు, వాడు తన ప్రవర్తన మానుకుని బ్రతుకుటే నాకు సంతోషమని మీ వాక్యంలో తెలియజేస్తున్నటువంటి మాట. అంతమంది దుష్టత్వంతో ఉన్నారు, అసూయతో ఉన్నారు, ఈర్ష్యతో ఉన్నారు, అజ్ఞానములు వంచి ఉన్నారు, అసత్యమైనటువంటి ధోరణులు నడుస్తున్నారు. వారందరి జీవితాల్లో గొప్ప వెలుగును ప్రకాశింపచేయండి. సత్యమును అంగీకరించే మనస్సు అనుగ్రహించి నడిపించమని, మీ కుమారుని రాకడ ఆసన్నమవుతుంటుండగా అంత్య దినాలు అపాయకరమైనటువంటి దినాలు వచ్చినని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. సిద్ధపాటును దయచేయండి. క్రీస్తు విరోధి వచ్చినటువంటి మాట నాడు అనేక మంది మీ కుమారునికి విరోధముగా మాట్లాడుచున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. నశించిపోతున్నటువంటి జీవితాలు, అసమాధానంతో ఉన్నటువంటి జీవితాలు, వేదనకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాలు నాయన, ఎంతమంది మీ ప్రేమను కోల్పోతున్నారు, ఎంతమంది మీ మహిమను కోల్పోతున్నారు. ఈ భేదం లేదు, పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నటువంటి వాక్యం నాయన. మీ ప్రేమను గుర్తెరిగి మీ మార్గములు చక్కగా నడుచులాగా కృప దయచేయండి. మహిమగంత ప్రభావం మీకే చెల్లిస్తుంది. యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి మీకు అప్పగిస్తూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించునుగాక. మా కొరకు ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, దేవుని కొరకు సాక్షులుగా ఉండేలాగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.